పాకిస్తాన్ మొట్టమొదటిసారి 1971 తర్వాత చాలా స్పష్టంగా మరలా తిరిగి బద్దలయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అసలు ఎలా అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్టర్నల్ థ్రెట్ అనుకున్నాం. అంటే ఏంటి? ఖైబర్ పఖ్తూన్వా పస్తూన్ ప్రాంతం కాబట్టి అది ఆఫ్ఘనిస్తాన్ తోటి కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుకున్నాం. అట్లానే బెలూచీలు చాలా సుదీర్ఘ స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు, అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అసలు ప్రధానమైనటువంటి పాకిస్తాన్ భూభాగం పంజాబ్లోనే అంతర్యుద్ధం జరుగుతుందా అని అనిపిస్తూ ఉంది. నిజంగానే అనిపిస్తుంది. అది పంజాబ్లో కూడా అంతర్యుద్ధం సూచనలు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఫిబ్రవరి 8 జరిగినటువంటి ఎన్నికలు పాకిస్తాన్లో పచ్చి బూటకమని ప్రతి ఒక్క పాకిస్తాన్ పౌరుడు నమ్ముతున్నాడండి. మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, ప్రపంచం ఏమి నమ్ముతుంది అనేది కాదు, పాకిస్తాన్ పౌరులు నమ్ముతున్నారు ఇవాళ. నిజమే అది. ఎందుకంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్లో ఎన్నికల్ని కంట్రోల్ చేసేది ఆర్మీ. ఆర్మీ ఎవరు చెప్తే వాడే ప్రధానమంత్రి, వాళ్ళ పార్టీయే విన్నర్ ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీనే పెంచి పోషించింది. వాళ్ళిద్దరికీ గొడవలు వచ్చినాయి కాబట్టి ఆర్మీ ఆయన్ని తీసేసి నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చి పెట్టింది లండన్ నుంచి. అనుకోకుండా ప్రజలు ఈసారి తిరుగుబాటు చేశారు. ఇది ఒక విధంగా సైన్యం మీద జనం తిరుగుబాటు అని చెప్పొచ్చండి. ఒక పీస్ఫుల్ రివోల్ట్ అగెనిస్ట్ ఆర్మీ. అవునండి, నిజం ఇది. ఎందుకనంటే ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆర్మీ ఏం చేసింది? అసలు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సింబల్ తీసేసింది. మరి సింబల్ తీసేస్తే ఒక పార్టీ ఎట్లా పోటీ చేస్తుంది? స్వతంత్రులు ఎవరికి వాళ్ళు సింబల్, ఎవరి సింబల్ వాళ్ళదే. అయినా మెజారిటీ వాళ్ళకే వచ్చింది. వాస్తవంగా రిగ్గింగ్ చేసి ఉండకపోతే మొత్తం పాకిస్తాన్లో దాదాపుగా 180 స్థానాలు మాకు వచ్చిండే అని చెప్పి ఆ పార్టీ చెప్తాం. 180 వచ్చిండే లేదు నేను చెప్పలేను, కానీ మెజారిటీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు. ఇప్పటికే 95 వచ్చినాయి. మెజారిటీ రావటం పెద్ద ఎక్కువేం కాదు. ఎందుకంటే అందరూ చూశారు. అందుకంటే వాళ్ళ దీని ప్రకారం, ఎన్నికల ప్రకారంగా 1 గంట వరకే ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. రాత్రి కల్లా ఫలితాలు వస్తాయి. ఈసారి ఫలితాల్లో ఇనీషియల్గా ట్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఇండిపెండెంట్లకు వస్తున్నాయో, నవాజ్ షరీఫ్ పార్టీ వెనకబడిందో, ఎందుకు ఇంక్లూడింగ్ నవాజ్ షరీఫ్ కాన్స్టిట్యున్సీ లాహోర్. ఎనివే రెండో కాన్స్టిట్యున్సీ కూడా ఓడిపోయాడు. 2 చోట్ల పోటీ చేశాడు, రెండోది ఓడిపోయాడు. లాహోర్లో కూడా ఆయన వెనకంజే ఉన్నాడని చెప్పి తెలిసిన తర్వాత ఇంటర్నెట్ బంద్ చేశారు, మొబైల్ సర్వీసెస్ బంద్ చేశారు, ఫలితాలు ప్రకటించలేదు. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ ప్రకటించారు. 8వ తేదీ రాత్రి ప్రకటించాల్సినవి. అందరికి అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ మిలిటరీ రిగ్ చేసిందనేది అందరికి అర్థమైపోయింది. అయినా సరే మెల్లిగా ఏదో మసిబూసి మారేడుకాయ చేసి ఆ పాకిస్తాన్ ముస్లిం లీగ్ని బెనావల్ భుట్టో పార్టీ, బిరావల్ భుట్టో ఏదది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, రెండింటినీ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకని అది సక్సెస్ కావట్లేదు ఒకటి. ఈ లోపల ఒక పెద్ద పరిణామం ఏంటంటే జరిగింది, రావల్పిండి ఎలక్షన్ కమిషనర్ ఆయన లియాఖత్ అలీ చెట్టా, ఈయన ఒక పెద్ద వీడియోల్లో అందరిలోనూ వచ్చేసింది. ఆయన ప్రకటన ఇచ్చాడండి, నాకు మనసొప్పట్లేదు, ఆత్మహత్య చేసుకోమని కూడా వచ్చింది. ఆ స్థాయికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే రిగ్ చేసింది దేశానికి నేను అన్యాయం చేశాననే భావన నాకు ఏర్పడింది. నా పరిధిలో ఉన్న చోటే 13 నియోజకవర్గాలు రిగ్గింగ్ చేశాం. ఈ రిగ్గింగ్కి పాకిస్తాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కారకులను కూడా చెప్పాడు ఆయన. ఇది చాలా పెద్ద తీవ్ర పరిణామం. ఎందుకంటే అందరికీ తెలుసు, దానికి వాళ్ళకి సాక్ష్యం లేదు. ఇంటర్నెట్ బంద్ చేశారు, రిగ్ చేశారని అందరూ చెప్తున్నారు, కానీ సాక్ష్యం లేదు. స్వయానా ఎలక్షన్ కమిషనర్ చెప్పిన తర్వాత మళ్ళా నెట్ బంద్ అయింది, మళ్ళా ట్విట్టర్ బంద్ అయింది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు అసలు.
సో ఈ లోపల ఏంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ స్ట్రీట్స్లోకి వచ్చి వీధుల్లోకి వచ్చి గొడవలు చేయటం మొదలు పెడతా ఉంది. పాకిస్తాన్లో ఎన్నికలు రిగ్గింగ్ జరిగినాయి, రద్దు చేయమని చెప్పి గొడవ చేస్తా ఉంది. సో కాబట్టి పరిస్థితులైతే అల్లకల్లోలంగా తయారైనవి. పంజాబ్ లాంటి ప్రాంతంలో ఒకనాడు మరి ఇమ్రాన్ ఖాన్ ఆ విధంగా చూసుకుంటే పఠాను పష్తూన్ కిందకు వస్తాడు. ఆయన పంజాబీ కాదు. అయినా పంజాబ్లో కూడా ఆయన పార్టీకి మెజారిటీ వేశారు. నిజంగా కనుక రిగ్గింగ్ జరిగి ఉండకపోతే, ఇంత రిగ్గింగ్ జరిగినా ఖైబర్ పఖ్తూన్వాలో 2/3 ఆయన పార్టీకి వచ్చింది. ఇక్కడ కూడా మెజారిటీ వచ్చిన దాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మార్చారు అది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి? పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు, ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో కాబట్టి దీని తోడు ఇంకొకటి మొదలైంది. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే, రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ ఉప మంత్రి, డిప్యూటీ విదేశాంగ మంత్రి ఒక ప్రకటన ఇచ్చాడు. షేర్ మహమ్మద్ అబ్బాస్ వీడియో వచ్చేసింది. అదేమన్నా పత్రికా ప్రకటన అయితే ట్విస్ట్ చేశారు నాది అంటానికి లేదు. ఆయన వీడియో స్వయంగా రిలీజ్ చేశాడు. ఏంటంటే 1971లో పాకిస్తాన్ ఇండియా చీల్చింది, అది ఆయన వర్షన్. సో ఇప్పుడు మేము పాకిస్తాన్ని చీలుస్తాము, మా భూభాగం మీద వేసిన అన్ని బాంబులన్నీ కూడా పాకిస్తాన్ గడ్డ నుంచి అమెరికా ప్రయోగించింది, పాకిస్తాన్ అందుకు సహకరించింది. అసలు డ్యూరండ్ లైన్ని మేము ఎప్పుడు గుర్తించాము? ఏ రోజు మేము డ్యూరండ్ లైన్ని ఒప్పుకోలేదు. మా సరిహద్దును బ్రిటిష్ వాళ్ళు కుట్రపూరితంగా నెట్ట నిలువున మా పస్తూన్ దేశాన్ని చీల్చారు, కాబట్టి మేం పాకిస్తాన్ని చీలుస్తాం. ఇదేంటి వార్తలు ఎక్కడో వెనక కుట్రలు జరుగుతున్నాయి అనుకోవటం కాదు, స్వయంగా విదేశాంగ ఉప మంత్రి ప్రకటన ఇది. షేర్ మహమ్మద్ అబ్బాస్. చూడండి మరి, అంటే ఒకవైపు ఇందాక చెప్పినది జరుగుతుంది, ఎక్స్టర్నల్గా అది టెరిటోరియల్గా విడిపోయే పరిస్థితి వస్తుంది. రెండో వైపు అసలు అంతర్యుద్ధం వస్తుందేమోననేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటి చెప్పండి? పాకిస్తాన్లో ఎన్నికలు రిగ్గింగ్ అనేది ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు. దాన్ని తోసిపుచ్చి కోయిలేషన్ గవర్నమెంట్ సైన్యం ఏర్పాటు చేసిందనుకోండి, ప్రజలు మాత్రం ఆందోళన ఆపరు, అది కంటిన్యూ చేస్తారు. అసలు ఎవడు నడిపే పరిస్థితి లేడు పాకిస్తాన్ని. ఎకానమీ చాలా దారుణంగా ఉంది. ఎన్నికలైన తర్వాత ఇంకా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సో దాన్ని కంట్రోల్ చేయటం ఎట్లా? ఎవరు వచ్చినా అధికారంలోకి ఇప్పట్లో కంట్రోల్ చేయటం సాధ్యమే కాదు పాకిస్తాన్ని. రెండో వైపు అటువైపు ఆఫ్ఘన్ తాలిబాన్లు ఓపెన్గా వచ్చారు, మేము పాకిస్తాన్ చీలుస్తామని చెప్పి. సరే, బెలూచీలు ఎప్పుడు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ స్వాతంత్ర పోరాటం కోసం. రెండో వైపు అసలు ఇటువైపు పంజాబ్ లాంటి హార్ట్లాండ్, పాకిస్తాన్ హార్ట్లాండ్లోనే ఇవాళ అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో బద్దలుగా ఏమైపోద్దండి? ఇది ఒకనాడు నిజంగా చెప్పాలంటే ఆర్మీ దేశాన్ని కాపాడింది, ఆర్మీయే కాపాడేది ఒకనాడు, అంటే కలిసి ఉండటానికి. ఇవాళ అదే ఆర్మీ వలన దేశం అంతర్యుద్ధంలోకి వెళ్తా ఉంది. కారణం ఒక్కటేనండి, ఒక్కటి చెప్పండి. పాకిస్తాను దేశానికి కావలసినటువంటి కనీస రిక్వైర్మెంట్స్ దానికి లేవండి. సాంస్కృతిక వారసత్వం ఏమన్నా ఉందా అక్కడ? కేవలం మతం పేరుతోటి ఎక్కడ జాతులు కొట్లాడుకుంటున్నాయి అక్కడ. పంజాబుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పస్తూన్లు, బెలూచీలు, సింధులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇవాళ పంజాబీల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. అంటే అదొక దేశంగా, ఒకవేళ ఇటువంటి ఏదైనా వచ్చినా కూడా దేశంగా చెప్పుకోవడానికి ఏముంటుందండి? దానికి ఏం వారసత్వం ఉంది? కాబట్టి మతం పేరుతో ఏర్పడింది తప్పితే, మీకు గుర్తుందో లేదు, 1977 బంగ్లాదేశ్ ఏర్పడేదాకా కూడా వాళ్ళకి అసలు ఇదేంటి, ఈ బెలూచి సపరేట్ ఏంటి, ఖైబర్ పఖ్తూనా సపరేట్ ఏంటి, మొత్తాన్ని ఒకటే చేసేసారు. మొత్తం పాకిస్తాన్ అంతా ఒకటే యూనిట్ పెట్టారు. వాళ్ళకి అర్థమైంది తప్పు, జాతుల్ని గుర్తించకపోతే మనం ఇంకా ముందు మునిగిపోతామని చెప్పి మళ్ళా అప్పుడు 4 ప్రావిన్సులు మళ్ళీ చేశారు వాళ్ళు పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది మూడో రాజ్యాంగమో 4గో రాజ్యాంగమో ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సో కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. నేను చెప్పిన 4 అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ కూడా ఇది తప్పించుకోవాలంటే మరి ప్రజలకు అనుకూలంగా ఆర్మీలో ఏమైనా తిరుగుబాటు వస్తుందా? ఇమ్రాన్ ఖాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుందా ఆర్మీ? తెలియదు.
లేకపోతే అలా కాకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా? సరిహద్దుల్లో పస్తూన్లు, బెలూచిస్తాన్లు స్వతంత్రత ప్రకటించుకుంటారా? ఇటువైపు మనదే సరిహద్దున ఆజాద్ కాశ్మీరు, జిల్జిట్ బాల్తిస్తాను, పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చేసి భారత్తో కలుస్తాయా? ఇవన్నీ అండి 2024వ సంవత్సరంలో ఏమైనా జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్లో బద్దలయ్యే అవకాశం ఉంది, భూకంపం వచ్చే అవకాశం ఉంది, రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. సో వెయిట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.